ముందుకు వెళ్తున్నటువంటి ఎస్ పరిస్థితి అమర్ గారు, విజయ్ గారు ఒక్క నిమిషం. అమర్ గారు, సో భారతీయ జనతా పార్టీకి దాదాపు 500 వచ్చాయి ఇప్పుడు 2 విడతలు కలిపి. ఓవరాల్ గా చూసుకుంటే 7-8% హ్యాపీయా? కరెక్ట్. భరత్ గారు, మొదట మీకు అట్లాగే మిత్రుడు చరణ్ గారికి, విజయ్ గారికి అందరికి నమస్కారం. అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ మనం చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికలకు 2025 ఎన్నికలకు కంపేర్ చేసినట్టయితే చాలా రెట్లు పెరిగింది. చాలా జిల్లాలలో ఇంతకుముందు సర్పంచ్ లేకుండా ఇప్పుడు దాదాపు 33 జిల్లాలలో మనకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సర్పంచులు గెలుచుకున్నాము. ఖమ్మం లాంటి జిల్లాలలో కూడా, అంటే భారతీయ జనతా పార్టీకి అసలు ఏం లేదు అనేటువంటి జిల్లాలలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ కనబడుతున్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానంగా ఒకటి, 12 సంవత్సరాల నుంచి 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆదర్శంగా నిలవాల్సిన గవర్నమెంట్, అద్భుతంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాల్సిన అప్పటి ప్రభుత్వము అత్యంత దారుణంగా గ్రామాలను పంచాయతీరాజ్ యాక్ట్ మార్చి మరి, అంటే గ్రామాలలో ఎన్నిక కాబడ్డ సర్పంచులను కలెక్టర్ ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేసుడు, బిల్లులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం. దాదాపు 10 సంవత్సరాలలో కేసీఆర్ గవర్నమెంట్ లో 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర తెలంగాణ. అంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పూర్తిగా సపోర్ట్ చేసినప్పుడు, అంటే వారు ఏదంటే అది, మీరు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, చిన్న రాష్ట్రం ఏర్పడ్డది, మీరు ఏ విధంగా డెవలప్ చేసుకుంటారో మీరు మోడల్ చెప్పండి, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవినీతి కోసం చేసిన దుర్మార్గమైన పాలన వలన సర్పంచ్ వ్యవస్థ పూర్తిగా, పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, అంటే ఇక బతుకు మా పరిస్థితి ఘోరం, సర్పంచుల పరిస్థితి అనే స్థాయిలో తీసుకొచ్చేసి వాళ్ళందరినీ హరిఘోష పెట్టిన ప్రభుత్వము లాస్ట్ ప్రభుత్వం చూసాం. అయితే 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏమైనా వెలగబెడుతుందా అని చూస్తే, మొదట 42% రిజర్వేషన్ తగ్గించి మనం మాట్లాడుకుంటే, 42% రిజర్వేషన్ ఇస్తా అని ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది. ఆ రోజు ఉన్న న్యాయ సలహాలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆ తర్వాత కనీసం సుప్రీంకోర్టులో వాదనలు కూడా వినిపించకుంటే, నేను గమ్మత్తైన విషయం చెప్తాను భరత్ గారు. ఈ రోజు తెలంగాణ సమాజం, తెలంగాణ గ్రామాలు ప్రభుత్వము ఇచ్చినా ఇవ్వకుండా 50% రిజర్వేషన్, 42% రిజర్వేషన్, ఈ రోజు 50% బీసీ బిడ్డలను వార్డు మెంబర్లుగా సర్పంచ్గా గెలిపించుకున్నది ఈ తెలంగాణ గ్రామాలు. దానికి మనందరం కూడా హర్షించాలి. ఎందుకంటే తెలంగాణ గ్రామాలలో ఈ రోజు చూసినట్టయితే, ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు చెప్పిన 500 పైచిలుకు స్థానాలలో చూసినట్టయితే 500 సర్పంచ్లే వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. ఈ వేల సంఖ్యలో గెలిచిన వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు మీరు గమనిస్తే, మేము ఒక డేటా అనాలిసిస్ చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాదాపు 61-62% బీసీ బిడ్డలు ఈ రోజు బీసీ బిడ్డలు గెలవడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ వార్డులలో ఉన్న ఉప సర్పంచులు. అంటే ఈ రోజు గమనిస్తే, ఒకటి, తెలంగాణ గ్రామాలు చాలా క్లియర్ గా ఒక డిసిజన్ తీసుకున్నట్టు అనిపిస్తున్నది. ఏది, నరేంద్ర మోడీ గారి పరిపాలనకు, ఎందుకంటే తెలంగాణలో కానీ బై ద వే ఎనీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇప్పుడు ఇందాక మన మిత్రుడు విజయ్ కుమార్ గారు చాలా పెద్ద లిస్ట్ చేశారు. రైతు వేదికలు, హరితహారం, అంతా 100% 100% కేంద్ర నిధులతో ఏర్పడ్డ స్ట్రక్చర్స్ అవన్నీ. శ్మశాన వాటికలతో సహా, వైకుంఠ ధామాలు ఏదైతే పేరుతో ఇప్పుడు మనం చేస్తున్నామో వాటితో సహా కేంద్ర ప్రభుత్వము 100% నిధులు ఇస్తేనే తెలంగాణ గ్రామాలలో డెవలప్మెంట్ జరిగింది. అయితే గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల, వారి యొక్క తెలివి లేనితనం వల్ల వారు ఏం చేశారంటే, 2 సంవత్సరాల నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన నిధులు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 2 సంవత్సరాలు దాదాపు 4,800 కోట్ల రూపాయల నిధులు అక్కడ గ్రామాలకు వస్తే, ఇక్కడ కనీసము 800 కోట్ల నిధులు కూడా రాని పరిస్థితి. ఎందుకు అంటే, ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఆర్థిక సంఘం నిధులు రావాలంటే ఖచ్చితంగా ఎలక్టెడ్ బాడీ ఉండాలి. ఎలక్టెడ్ బాడీ లేకుంటే ఓన్లీ ఒక 15% మాత్రమే నిధులు వస్తాయి. ఆ 15% నిధులతో మాత్రమే ఈ రోజు గ్రామాలలో ప్రధానమంత్రి సడక్ యోజన కింద సీసీ రోడ్లో, లేకుంటే సరే మున్సిపాలిటీలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు, బట్ జస్ట్ ఐ విల్ కోట్ వన్ థింగ్,
మున్సిపాలిటీలలో కూడా ఈ రోజు అమృత్ స్కీమ్ కింద ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నా అది మాత్రమే తెలంగాణలో డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇక్కడ బిల్లులకు సంబంధించినంత వరకు, సర్పంచుల ఆత్మహత్యలకు సంబంధించినంత వరకు ఈ 2 సంవత్సరాల్లో కూడా సర్పంచులు బిల్లుల కోసం సెక్రటేరియట్ ముందు ధర్నాలు చేయడము, కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడము, తర్వాత సర్పంచులు పాపం వాళ్ళు లెటర్లు రాయడము, ఓపెన్ లెటర్లు రాయడము ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఇలా మనం చూస్తూనే ఉన్నాం. సో ఉన్న సర్పంచులను చూసుకునే పరిస్థితి లేదు. ఈ రోజు 2025 ఈ ఎన్నికలు మొదటి 2 ఫేజులు అయిన తర్వాత గమనిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన పైన విపరీతమైన ఉక్రోషము, అట్లాగే ఉక్రోషం ఉంటే మరి ఎందుకు వాళ్ళకి 60% చెప్తాను, అదే అక్కడికే వస్తున్నా భరత్ గారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో గ్రామాలలో ఈ సమంత డెవలప్మెంట్ కూడా జరగలేదు, కొంచెం డెవలప్మెంట్ కూడా జరగలేదు. అంటే కనీసం ఇప్పుడు గ్రామాలలో ఇప్పుడు మొన్న గ్లోబల్ సమ్మిట్ అని నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ అని నిర్వహిస్తే ఆయన క్యూర్, ప్యూర్ అండ్ రేర్ అని ఒక మోడల్ తీసుకొచ్చారు. ఈ రేర్ మోడల్లో రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అని చెప్పాడు కదా. ఆయన చెప్పిన దానిలో అసలు ఏదైనా ఒక్క ఎకనామిక్ యాక్టివిటీ అని చెప్పిండా అండి? ఇప్పటి వరకు తెలంగాణలో గత 2 సంవత్సరాలలో అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక్క కంపెనీ అని వచ్చిందా? అగ్రికల్చర్ రిలేటెడ్ కనీసం ఒక ఇండస్ట్రియల్ జోన్ అన్న మీరు తయారు చేశారా? అగ్రికల్చర్ రిలేటెడ్ కనీసం ఒక సీడ్స్ కొత్త కంపెనీ అన్న వచ్చిందా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు ఏదైతే ఈయన రేర్ మోడల్, మొన్నటి వరకు ఏమో రేరా మోడల్ అని చెప్పిండు, రేరానా ఏంది రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి అని, అట్లా రకరకాల మోడల్స్ ఒకటి తర్వాత ఒకటి తీసుకొస్తున్నారు తప్పితే అది పేపర్లకే పరిమితం అవుతున్నది. గ్రౌండ్ మీదకి వచ్చేసరికి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ గ్రామాలు ఉన్నాయి. భరత్ గారు, మీరు నేను కూడా గ్రామాలని, ఇక్కడ ఉన్న మన మిత్రులందరం కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. గ్రామాల పరిస్థితి ఈ రోజు చూసినట్టయితే గ్రామాలలో అంటే ఉద్యోగ కల్పన జీరో, మహిళల కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించాలి జీరో. అక్కడ ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు వచ్చి అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, కుటీర పరిశ్రమ రిలేటెడ్ కావచ్చు, జీరో. మీరు ఆశ్చర్యపోతారు నేను కొన్ని విషయాలు చెప్తే. సెరికల్చర్ మీద పట్టు కొనుగోలు కేంద్రాలు కూడా తెలంగాణలో ఒకటే ఒకటి ఉన్నది. అంటే పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక 20 కేంద్రాలు ఉంటాయి, ఇక్కడ ఒకే ఒక కేంద్రం ఉంటది. హార్టికల్చర్ ఖతం చేసి పడేసిర్రు. మీరు ఒక్కసారి అగ్రికల్చర్ రిలేటెడ్ సరే, ఇవన్నీ ఇప్పుడు గ్రామాల డెవలప్మెంట్ అది వేరే టాపిక్. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చారు, పబ్లిక్ ఇచ్చిన రిజల్ట్ తో హ్యాపీనా భారతీయ జనతా పార్టీ? మీరు అధికారంలోకి వస్తామనుకున్న వాళ్ళు 8 ఎంపీ సీట్లు సాధించిన వాళ్ళు 8% సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే హ్యాపీ అయితే ఎట్లా? ఇంకెప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. భరత్ గారు, నేను ఒకటే విషయం చెప్తాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణ గ్రామాలు డెవలప్ అయ్యేంత వరకు హ్యాపీగా ఉండదండి. ఎట్లా హ్యాపీగా ఉంటదండి? ఈ రోజు ఇంత గ్రామాలు డెవలప్ కావాలంటే మీరు సర్పంచ్ కావాలి. మరి మీరు 100% గ్రామాలు డెవలప్ పట్టించుకుందా భారతీయ జనతా పార్టీ? ఈ ఎలక్షన్ పట్టించుకుందా అసలు? ఏంది ఎలక్షన్ పట్టించుకున్నారా అసలు? అంటే మీ ఎంపీలు ఎమ్మెల్యేలు సీరియస్ గా ప్రయత్నం చేశారా మీ వాళ్ళు గెలిపించుకునేందుకోసం? 100% చేశారండి. అందు గురించి 100% చేస్తే 8% గెలుచుకోవడం. నేను మీకు చెప్తాను భరత్ గారు, మహబూబ్ అంటే మీరు ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఇప్పటి వరకు గెలవలేదు కదా, అక్కడ గెలిచాము. పాత మహబూబ్ నగర్ జిల్లా, 2019-20తో కంపేర్ 2020తో జిల్లా, పాత ఖమ్మం జిల్లాలో కూడా ఈరోజు సర్పంచ్ గెలుచుకున్నాం కదా. మొత్తం చేస్తే 8% ఉన్నారు. మీరు 8% తో అధికారంలోకి ఎట్లా వస్తారు? 8% సర్పంచ్ ఉంటే కదా. మీకు 35% ఓట్లు పార్లమెంట్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ చూస్తే గదే 7-8% ఉంటుంది. 8% సర్పంచులతో ఎట్లా రాష్ట్రంలో అధికారంలోకి వస్తారు? కేరళలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి 7% ఓటు జరిగింది. 2000 కరెక్ట్ గా 4 నెలల్లో 2019 పార్లమెంట్ ఎన్నికలకి 20% ఓట్లతో మళ్ళా 2023 అసెంబ్లీలో 14% వచ్చారు. సో ఇప్పుడు మీరు కంపారిజన్ చేస్తే సర్పంచుల విషయానికి వస్తే సర్పంచులకు ఈ రోజు గుర్తుతోని ఎన్నికలు జరగవు. ఈ రోజు బెదిరిచ్చో, బతిమాలో, బామాలో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం సర్వసహజం. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోని బీఆర్ఎస్ కు 30% దాకా వచ్చాయి. 27 నుంచి 30% సర్పంచ్లు వచ్చాయి. 2 చోట్ల అధికారం లేరు. పార్లమెంట్ లో 0 సీట్లు. మీరు కేంద్రం నిజానికి ఇప్పుడు సర్పంచ్లకి నిధులు ఇచ్చేది కేంద్రం డైరెక్ట్ గా, రాష్ట్రం ఇచ్చేది 0. అదే చెప్తున్నా, రాష్ట్రాలు ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేసాయి.
కానీ మరి రిజల్ట్ ఏది, ఆ ప్రచారం ఎక్కడ ఎందుకు చేసుకోలేకపోయారు? ఇచ్చేది మేం కదా అని ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా దాన్ని గమనిస్తున్నారు భరత్ గారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఇక డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది ప్రజలు గమనిస్తున్నారు. అయితే ఎస్పెషల్లీ టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే ఒక నిమిషం, అంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు ఆ పార్టీ గురించి. బీఆర్ఎస్ పార్టీలో ఉండే అనేక మంది నాయకులు మేము రేపు రాబోయే రోజులలో ఈ పార్టీలో ఉండము, మేము అయితే అధికార పార్టీ కన్నా వెళ్తాము, లేకుంటే ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీలో మేము జాయిన్ అవుతాము, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మేము నిధులు చేస్తాము అని ఒక కళ్ళబుల్లి మాటలు కూడా అనేక చోట్ల చెప్పి గెలవడం జరిగింది. సరే, దానికి నా దగ్గర ఎగ్జాక్ట్లీ నెంబర్ ఆఫ్ ఎంతమంది సర్పంచులు అట్లా గెలిచారని చెప్పలేను, కానీ అనేక చోట్ల ఇటువంటి బూటకపు ప్రచారం కూడా చేయడం జరిగింది. చాలా జిల్లాలలో చూసాం దాన్ని. సరే, మా కార్యకర్తలు అక్కడ లోకల్లో దాన్ని ఖండించారు, సరే అది జరిగిపోయింది. నేను అనేది ఏంటంటే భరత్ గారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మీరు సర్పంచ్ ఎన్నికలలో ఉన్న పర్ఫార్మెన్స్ 2019 కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చూడండి. 2019లో కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సర్పంచులు గెలిచారు, ఎంతమంది నిలకడగా ఉన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఇంకొక మంచి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ సర్పంచులు గాని, ఉప సర్పంచులు గాని, వార్డు మెంబర్లు గాని అనేక మంది గెలిచిన వాళ్ళలో దాదాపు 90-95% బాధ్యతలలో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు పార్టీ బాధ్యతలలో ఉన్న వాళ్ళు గెలిచారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతలను పట్టుకొని పార్టీని డెవలప్ చేసే విషయం. ఏదో గెలిచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దుంకుతాము, ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి పోతాము, ఇటువంటి లెక్కలు భారతీయ జనతా పార్టీలో ఉండవు, అది మీకు కూడా తెలుసు. సో రాబోయే ఎన్నికలు 2028లో జరిగిన 2029లో జరిగిన భారతీయ జనతా పార్టీ, ఈ రోజు కేరళలో చూస్తున్నాం కదా భరత్ గారు, కేరళలో తిరువనంతపురం గాని, పాలక్కాడ్ గాని, కన్నూరులో కూడా 6 వార్డులు గెలవడం జరిగింది. సో కేరళలో ఏ విధంగానైతే కేరళలో వచ్చిన రిజల్ట్ కూడా సగం రిజల్ట్ కూడా తెలంగాణలో రాలేదనిపించింది నాకు. మరి లేదు భరత్ గారు, అది మీరు అలా కేరళలో ఒక సురేష్ గోపి ఒకటే గెలిచాడు. ఇక్కడ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేరళలో ఒకటే ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఉన్న రిజల్ట్ కూడా తెలంగాణలో రాలేదని నేను అంట. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్, పర్సెంటేజ్ ఆఫ్ సర్పంచ్, ఇవన్నీ చూసినా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీ రావాలి. కానీ ఎంతవరకు మీ నాయకులకు ఎప్పటి వరకు ఎంపీలు గెలిస్తే చాలు, ఎమ్మెల్యే గెలిస్తే చాలు, ఆ సర్పంచ్ ఎమ్మెల్సీలు గెలిచాం కదా భరత్ గారు, మీకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడి వరకు చాలు. కానీ కింది స్థాయి పాపం గ్రాస్ రూట్ కార్యకర్తలు పట్టించుకోరు. ఎంతమందిలో 500 మంది అంటే 500 మంది అంటే ఎంతమందిలో? ఇప్పుడు రాహుల్ గాంధీ గిట్ట నాకు 99, రాహుల్ గాంధీ నాకు 99 మార్కులు వచ్చాయి, 99 సీట్లు. ఒక నిమిషం, రాహుల్ గాంధీ గిట్ట నాకు 99 సీట్లు వచ్చినాయి అన్నట్టుంది. ఎంత 100కు 99 అనుకుంటారు, 543కు 99 వచ్చినట్టు మీరు కూడా 500 సీట్లు ఎన్ని? దాదాపు 7,000 సర్పంచ్ స్థానాలకు 500 వచ్చాయి. అంటే 10% కూడా కాదు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు సర్పంచులు ఎంత గెలిచామో, ఎన్ని సర్పంచులు గెలిచామో అనే దాని మీద పూర్తిగా 3వ ఫేజ్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ సర్పంచులు గెలిచినంత మాత్రాన, లేకుంటే ఇది జరిగినంత మాత్రాన, లేకుంటే దీన్ని తక్కువ వచ్చినంత మాత్రాన మనం గవర్నమెంట్ ఫామ్ చేయలేమా, దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే అట్లా లేదని చెప్తున్నాను నేను. భారతీయ జనతా పార్టీ 2028 కానీ 29 ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఎన్నికలలో అసెంబ్లీలో 100% భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఈ రోజు చర్యలు పూర్తి స్థాయిలో చేస్తున్నాం. గ్రామాల్లో పార్టీ బలపడ్డది, ప్రతి మున్సిపాలిటీలో పార్టీ బలపడ్డది, ప్రతి అసెంబ్లీలో పార్టీ బలపడ్డది. ఎందుకంటే కనబడుతున్నది కదా, వట్టిగానే మనం ఏదో గాలి లాస్ట్ తో కంపేర్ చేసుకుని హ్యాపీ అయితే ఓకే, కానీ అధికారంలోకి రావడానికి ఏమాత్రం సరిపోదు. అరే విజయ్ బ్రదర్, కంటోన్మెంట్ లో మీ సీటు మీరు ఎట్లా కోల్పోయారు, జూబ్లీ హిల్స్, ఇక నేను అంత చరిత్ర చదవద్దు దయచేసి. మీ సొంత సీట్లు అక్కడ ఓడగొట్టుకుంటున్నారు, మీరు మాట్లాడొద్దు దయచేసి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మా పార్టీ గురించి మేము చెప్పుకోనియండి, మీ పార్టీ వచ్చినప్పుడు మేము చూసుకుందాం. ఈ రోజు గ్రామాలలో, మున్సిపాలిటీలలో, వార్డులలో కూడా వదిలిపెట్టకుండా బీజేపీ డెవలప్ అవుతున్నది. అది దాని కంటిన్యూషన్ ఉంటుంది. బీజేపీ అనేది 2 సీట్లతో 303కి వచ్చింది, ఎక్కడ ఆగదు, ఇది కంటిన్యూస్ గా జరిగేది. ఇక్కడ హ్యాపీగా ఉన్నామా అంటే డెఫినెట్లీ హ్యాపీగా లేము. హ్యాపీగా ఎప్పుడు ఉంటామంటే గ్రామాలలో పూర్తి స్థాయి గ్రామ స్వరాజ్యం వచ్చి గ్రామాలు డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం. అప్పటివరకు హ్యాపీగా ఎట్లా ఉంటుంది?
సార్ ఇప్పటికీ ఒక్క నిమిషం నేనేమంటా